వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి జిమ్నీలో నార్మల్గా స్టోరేజ్ ఇష్యూ ఉంది కదా, అందుకనే నేను కొన్ని స్టోరేజ్ యాక్సెసరీస్ అనేది ఆర్డర్ చేశాను. అండ్ దట్టు చిన్న చిన్న మినిమల్ అప్గ్రేడ్స్ కూడా చేశాను, అంటే సీట్ కవర్స్ లాంటివి అవి కూడా. వాటి గురించి అన్నీ ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. యాక్సరీ నెంబర్ 1 ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ రిలేటెడ్ యాక్సరీ అయితే కాదు, కాకపోతే నేను ఈ సీట్ కవర్స్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి అల్ట్రా కంఫర్ట్ సీట్ కవర్స్. మార్కెట్లో పర్టికులర్గా జిమ్నీ మోడల్కి అయితే అవైలబిలిటీలో లేదు. సో నేను పర్టికులర్గా కస్టమైజ్ చేసి ఈ సీట్ కవర్స్ అయితే తెప్పించుకున్నాను. ఎవరికైనా ఈ కైండ్ ఆఫ్ సీట్ కవర్స్ కావాలంటే కనుక కమెంట్స్లో పింక్ చేయండి, నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. యాక్సరీ నెంబర్ 2 ఇది వచ్చేసి మనకి గ్రాబ్ హ్యాండిల్ బ్యాగ్. ఇది స్టోరేజ్ యాక్సరీకి సంబంధించిన యాక్సరీనే. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మనకి మెటీరియల్ అంతా కూడా చాలా టఫ్గా ఉంది. మనకి ఇక్కడ స్టోరేజ్ ఇష్యూ ఉంది కదా జిమ్నీలో, సో సైడ్ ప్యాసింజర్ ఆపోజిట్ గ్రాబ్ హ్యాండిల్లో ఇలాగ మనం మౌంట్ చేసుకోవచ్చు. మనకైతే మెటీరియల్ అంతా కూడా టఫ్గానే ఉంది. ఒకసారి నేను ఇక్కడ మౌంట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. వన్స్ మౌంటెడ్ మనకి 2 ఫోన్స్ ప్లేస్ చేసుకుంటే ప్లేస్ ఉంది, అండ్ లోపల కూడా ప్లేస్ ఉంది. అందులోనే నేను కెమెరాస్ కూడా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా యూస్ఫుల్ యాక్సరీని, పర్టికులర్లీ జిమ్నీకి. యాక్సరీ నెంబర్ 3 ఇదైతే డస్ట్బిన్. ఇది అందరికీ తెలిసింది, కార్లో అన్వాంటెడ్ స్టఫ్ని, వేస్ట్ స్టఫ్ని స్టోరేజ్ చేసుకోవడానికి. అండ్ పర్టికులర్లీ ఈ యాక్సరీస్ రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. ఒకవేళ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ యాక్సరీస్ మౌంటింగ్ ఆప్షన్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి డోర్ పక్కన ప్యానల్స్, ఇక్కడ మనం మౌంట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం బ్యాక్ సైడ్ మౌంట్ చేసుకుంటే ట్రై చేయండి. ఇక్కడైతే మనకి కార్కి కొంచెం కంజెస్టెడ్గా ఉంది ఫ్రంట్ సైడ్ అయితే. అండ్ ఇందాక మనకి గ్రాబ్ హ్యాండిల్ అడిషనల్గా స్టోరేజ్ స్పేస్ ఉందని చెప్పేది కదా, ఇదే అది. అండ్ 4th యాక్సరీ వచ్చేసి ఎలో క్లిప్స్. వన్ ఆఫ్ ది మస్ట్ హ్యావ్ యాక్సరీస్ ఇన్ జిమ్నీ. ఎందుకంటే మనకి నార్మల్గా రేర్ సైడ్ సీట్స్లో ప్యాసింజర్ లేకపోయినా కూడా మనకి సీట్ బెల్ట్ అలారం అనేది రింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ పర్టికులర్ సీట్ బెల్ట్ అలారం అనేది చాలా అనాయింగ్ ఉంటుంది. సో దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈ పర్టికులర్ క్లిప్స్ అనేది మనకి యూజ్ అవుతాయి. యాక్సరీ నెంబర్ 5 సీట్ ఆర్గనైజర్. ఈ పర్టికులర్ యాక్సరీ వచ్చేసి మనకి రేర్ ప్యాసింజర్స్కి యూజ్ అయ్యింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఫ్రంట్ సీట్కి మౌంట్ చేయొచ్చు దీన్ని. వన్స్ మౌంటెడ్ మనకి ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి ఇక్కడ చాలా కైండ్స్ ఆఫ్ పాకెట్స్ అనేది ప్రొవైడ్ చేశారు కదా. మనం ఇక్కడే మనం బాటిల్స్ కానీ, ఫోన్స్ కానీ అండ్ టిష్యూస్ కూడా మనం ప్లేస్ చేసుకుంటే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా రేర్ సీట్ ప్యాసింజర్స్కి అయితే యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇది ఎలా మౌంట్ చేయాలనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఈ పర్టికులర్ యాక్సరీని వన్స్ మౌంట్ చేసినాక మనకి అడిషనల్ స్టోరేజ్ కూడా అవైలబిలిటీలో ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. యూస్ చేసుకుని ట్యాబ్స్ కానీ ఏదన్నా ప్లేస్ చేసుకుంటా ఉంటుంది వాచ్ చేయడానికి. నేనైతే చిన్న చిన్న కైండ్స్ ఆఫ్ ఎడిట్కి యూస్ చేసుకుంటున్నాను ఆ ప్లేస్ని. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఇదే ఆ ప్లేస్. అండ్ ఖచ్చితంగా నాకైతే కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది. కాకపోతే ఖచ్చితంగా యూస్ఫుల్ యాక్సరీ. కొంచెం మనం యూస్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ సీట్ అనేది కొంచెం ముందరికి పుల్ చేసుకుంటే ఖచ్చితంగా కంఫర్ట్ అనేది ఉంటుంది. వన్స్ ఓపెన్ చేసినాక ఆ స్టోరేజ్ అనేది ఎలాగా యాక్సెస్ చేయొచ్చు అనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపించాను కదా. సో ఈ పర్టికులర్ యాక్సరీ వచ్చి జిమ్నీలోనే కాదు, ఏ కార్లో అయినా కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. యాక్సరీ నెంబర్ 6 ఇది వచ్చేసి మనకి కప్ హోల్డర్. అండ్ సో ఈ పర్టికులర్ కప్ హోల్డర్లో వచ్చేసి మనకి చాలా ఎక్స్పాండింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తానికి ట్రై చేస్తాను. అండ్ వన్స్ ఎక్స్పాండెడ్ ఇది మనం సెంటర్ కన్సోల్లో ప్లేస్ చేసుకోవచ్చు. వన్స్ ప్లేస్ మనకి రియర్ ప్యాసింజర్స్ కూడా ఇది ఏదైనా స్టోరేజ్ కానీ అంటే కైండ్ ఆఫ్ కప్స్ కానీ ఏదైనా హోల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. యాక్సరీస్ నెంబర్ 7 ఇది కూడా జిమ్నీ మస్ట్ హ్యావ్ యాక్సరీస్లో ఒకటి. అండ్ ఇది వచ్చేసి మనకి రేర్ డిఫాగర్కి సంబంధించిన యాక్సరీ. ఎందుకంటే మనకి జిమ్నీలో పర్టికులర్లీ రేర్ డిఫాగర్స్కి రిలేటెడ్ వాయిస్ అన్ని కూడా ఎక్స్పోజ్డ్గా ఉంటాయి. సో మనకి ఈజీగా పడే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ యాక్సరీ అనేది యూజ్ అవుతుంది. యాక్సరీ నెంబర్ 8 ఇది మనకి సెంట్రల్ కన్సోల్ స్టోరేజ్కి సంబంధించిన యాక్సరీ. అండ్ సో ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు బిఫోర్ ఇన్స్టలేషన్ ఆఫ్టర్ ఇన్స్టలేషన్ ఎలా ఉందో. నేను అండ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా నేను ఒకసారి క్లియర్గా చూపిస్తానికి ట్రై చేస్తాను. వన్స్ ఇన్స్టాల్ మనం ఇక్కడ ఎలాంటి స్టోరేజ్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుందో మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు.
అండ్ దీన్ని అటాచ్ చేసుకోవడానికి మనకి సమ్ కైండ్ ఆఫ్ స్టిక్కీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వన్స్ ప్లేస్ చేసినాక ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు గేర్ బాక్స్ దగ్గర అడిషనల్లీ మనకి బాటిల్ హోల్డర్ కానీ ఫోన్ హోల్డర్ కానీ ఆ కైండ్ ఆఫ్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. వన్స్ ప్లేస్ నేను ఎలా ఉందనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనం యూజ్ చేసిన యాక్సరీస్ అన్నీ కూడా నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను, ట్రై చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గేర్ క్యామ్.